13 सितंबर बाबा के साकार मधुर महावाक्य। मीठे बच्चे तत्वों सहित सभी मनुष्य मात्र को बदलने वाली यूनिवर्सिटी केवल एक ही है। मीठे बच्चे तत्वों सहित सभी मनुष्य मात्र को बदलने वाली यूनिवर्सिटी केवल एक ही है। यहाँ से ही सबकी सद्गति होती है। यहाँ से ही सबकी सद्गति होती है। బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు తత్వాల సహితంగా అందరి మనుష్య మాత్రల్ని కూడా మార్చే యూనివర్సిటీ ఇదొక్కటే. తత్వాల సహితంగా అందరి మనుష్య మాత్రల్ని మార్చే యూనివర్సిటీ కేవలము ఇదొక్కటే. ఇక్కడ నుండే అందరి యొక్క సద్గతి కలుగుతుంది. ఇక్కడ నుండే అందరి యొక్క సద్గతి కలుగుతుంది. प्रश्न, पाप में निश्चय होते ही कौन सी राय फौरन अमल में लानी चाहिए? బాబా పట్ల నిశ్చయం ఉంటూ కూడా ఏ సలహాని వెంటనే అమలు పరచాలి? बाप में निश्चय होते ही कौन सी राय फौरन अमल में लानी चाहिए? బాబా అంటే మనకి నిశ్చయం ఉంది, కానీ ఏ సలహాని బాబా చెప్పింది వెంటనే అమలు పరచాలి? उत्तर, फर्स्ट पॉइंट, जब निश्चय हुआ कि पाप आया है, जब निश्चय हुआ कि पाप आया है तो पाप की पहली राय यह है कि इन आंखों से जो कुछ देखते हो उसे भूल जाओ। మీకు ఎప్పుడైతే నిశ్చయం కలిగిందో బాబా వచ్చారు అని, బాబా యొక్క మొట్టమొదట సలహా ఏంటి? ఈ కళ్ళతో ఏదైతే మీరు చూస్తున్నారో దానంతటినీ మర్చిపోండి. ఏక్ మేరీ మత్ పర్ చలో ఇస్ రాయ్ కో ఫౌరన్ అమల్ మే లానా చాహియే. ఒక్క నా మతానుసారంగానే నడుచుకోండి, ఈ సలహాని వెంటనే అమలు పరచండి. ఈ సలహాను వెంటనే అమలు పరచండి. सेकंड पॉइंट, जब तुम बेहद के बाप के बने हो, जब तुम बेहद के बाप के बने हो तो पतितों के साथ तुम्हारी लेन देन नहीं होनी चाहिए. మీరు అనంతమైన తండ్రికి పిల్లలుగా అయ్యారు కాబట్టి పతితులతో పాటు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండకూడదు. పతితులతో పాటు ఇచ్చిపుచ్చుకోవడం అనేది ఉండకూడదు. निश्चय बुद्धि बच्चों को कभी किसी बात में संशय नहीं आ सकता. నిశ్చయ బుద్ధి అయినటువంటి పిల్లలకి ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయం అనేది రాలేదు. నిశ్చయ బుద్ధి పిల్లలకి ఎప్పుడు ఏ విషయంలోనూ సంశయం అనేది రాలేదు. ఫస్ట్ ఆజ్ఞ ఏంటి? కళ్ళతో ఏం చూస్తున్నారో అన్నిటినీ మర్చిపోండి. ఇది మొట్టమొదటి ఆజ్ఞ బాబాది. నెక్స్ట్ ఏంటి? మీకు నిశ్చయం కలిగింది కాబట్టి ఏం చేయాలి? పుచ్చుకోవడం అనేది తీసుకోకూడదు. ఎందుకంటే ఇప్పటి వరకు మన పద్ధతులతోనే ఇచ్చుకోవడం పుచ్చుకోవడం కదా, లేనిదేం చేస్తూ ఏమైపోయింది, ఇప్పుడు ఇంకా పద్ధతులుగా తయారైపోయాం. అందుకే ఇంకిప్పుడు బాబా అంటున్నారు, పద్ధతులతో పుచ్చుకునే వ్యాపారాన్ని క్యాన్సిల్ చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మనం కూడా అలాగే తయారైపోతాం అనమాట. अच्छा, ओम शांति। यह घर का घर भी है और यूनिवर्सिटी भी है. घर का घर भी है और यूनिवर्सिटी भी है, यानी हम भी बाबा के बच्चे भी हैं तो स्टूडेंट्स भी है ना. మరి బాబా అంటారు ఇంటికి ఇల్లు కూడా యూనివర్సిటీ కూడా. పేరేముంటుంది? ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం.
సో విశ్వవిద్యాలయం అంటే ఏంటి? యూనివర్సిటీ కదా. మళ్ళీ ఇక్కడ ప్రజాపిత, ప్రజాపిత అంటే తండ్రి, తండ్రి పిల్లలు. ఇక్కడ తండ్రి ఉన్నారంటే పిల్లలం కూడా, ఇల్లు కూడా. మళ్ళీ టీచరు కాబట్టి యూనివర్సిటీ కూడా. इसको ही गॉडफादरली वर्ल्ड यूनिवर्सिटी कहा जाता है क्योंकि सारी दुनिया के मनुष्य मात्र की सद्गति होती है. దీన్ని ఏమంటారు? గాడ్ ఫాదర్ యొక్క వరల్డ్ యూనివర్సిటీ అని చెప్తారు. ఎందుకంటే మొత్తం ప్రపంచం యొక్క మనుష్య మాత్రలందరిది సద్గతి ఇక్కడే కలుగుతుంది. रियल वर्ल्ड यूनिवर्सिटी यह है, घर का घर भी है, माता पिता के सम्मुख बैठे हैं, फिर यूनिवर्सिटी भी है, स्पिरिचुअल फादर बैठा हुआ है, यह रूहानी नॉलेज है जो रूहानी बाप द्वारा मिलती है. అంటే వాస్తవికమైనటువంటి రియల్ యూనివర్సిటీ. యూనివర్సిటీ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది. సో బాబాది కూడా మనకి ప్రపంచవ్యాప్తంగానే ఉన్నాయి కదా అన్ని కూడా, వరల్డ్ యూనివర్సిటీ. అలాగే ఇంటికి ఇల్లు కూడా, అంటే మనము తల్లి తండ్రికి సముఖంగా కూర్చున్నాము. మళ్ళీ యూనివర్సిటీ కూడా. స్పిరిచువల్ ఫాదర్, బాబా వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ये रूहानी नॉलेज है जो रूहानी बाप द्वारा मिलती है. स्पिरिचुअल नॉलेज सिवाय स्पिरिचुअल फादर के और कोई मनुष्य दे नहीं सकते. उनको ही ज्ञान का सागर कहा जाता है और ज्ञान से ही सद्गति होती है. इसलिए ज्ञान सागर सर्व का सद्गति दाता एक बाप ही है. बाप द्वारा सर्व यूनिवर्स के मनुष्य तो क्या परंतु हर चीज पांच तत्व भी सतो प्रधान बन जाते हैं. सबकी सद्गति होती है. మరి బాబా ఎవరున్నారు ఇక్కడ? ఆత్మిక తండ్రి. ఆయన జ్ఞాన సాగరుడు అని కూడా చెప్తాము. జ్ఞానంతోనే సద్గతి అనేది కలుగుతుంది కాబట్టి జ్ఞాన సాగరుడు, సర్వుల సద్గతి దాత ఒకే ఒక్క బాబా. బాబా ద్వారా సర్వుల యొక్క అంటే మొత్తం యూనివర్స్ లో ఉన్నటువంటి ప్రతి మనుష్య మాత్రతో సహా పంచతత్వాలని కూడా బాబా అంటున్నారు. ప్యూరిటీ అనేది వస్తుంది అన్నమాట. बाप द्वारा सर्व यूनिवर्स के मनुष्य तो क्या परंतु हर चीज पांच तत्व भी सतो प्रधान बन जाते हैं. బాబా ద్వారా మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులే కాదు ప్రతి వస్తువు అంటే పంచతత్వాలు కూడా సతో ప్రధానంగా తయారవుతాయి అంటున్నారు బాబా. सबकी सद्गति होती है. यह बातें बड़ी समझने की है. अभी सबकी सद्गति होनी है. पुरानी दुनिया और दुनिया में रहने वाले सब चेंज हो जाएंगे. అందరిది సద్గతి కలుగుతుంది అంటున్నారు బాబా. ఈ విషయాలు చాలా అర్థం చేసుకునేవి. ఇప్పుడు అందరి సద్గతి కలుగుతుంది. మరి పాత ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా మారిపోతారు. जो कुछ यहाँ देखते हो वह सब बदल कर नया होने का है. गाया भी जाता है यहाँ है झूठी माया झूठी काया झूठा है सब संसार. यह झूठ खंड बन जाता है. भारत सच खंड था, अभी झूठ खंड है. अभी तुम बाप द्वारा जानते हो భగవాను వాచ్. మరి అందుకే ఏం చెప్తారు ఇక్కడంతా అంటే ఏదైతే చూస్తున్నాం అంతా మారిపోతుంది. అంటే కంటికి కనిపించేది, కళ్ళతో చూస్తున్న ప్రతిదీ మారిపోతుంది అంటున్నారు బాబా. అందుకే అసత్యమైన ఖండము, అసత్యమైన శరీరము అంతా అసత్యమే అసత్యమే అని చెప్తున్నారు బాబా. భారత్ సత్యఖండంగా ఉండేది, ఇప్పుడు అసత్య ఖండంగా అయిపోయింది. రచయిత और रचना के बारे में जो मनुष्य कहेंगे वह झूठ. अभी तुम बाप द्वारा जानते हो భగవాను వాచ్. రచయిత మరియు రచన విషయంలో ఏవైతే మనుషులు చెప్తారో అదంతా అసత్యం చెప్తారు. మరి మీరు ఇప్పుడు బాబా ద్వారా తెలుసుకున్నారు భగవాన్ వాచ అంటే ఏంటి? భగవాన్ ఏక్ బాప్ హై నా, వహ్ హై నిరాకార్. అసల్ మే తో సబ్ ఆత్మాయే నిరాకార్ హై, ఫిర్ యహా సాకార్ రూప్ లేతి హై. భగవంతుడు ఒకరే కదా, మరి ఆయన నిరాకారుడు. వాస్తవానికైతే బాబా అంటారు మనందరం ఆత్మలము నిరాకారులము, కానీ ఇక్కడికి వచ్చాము సాకారంలో ఈ శరీరాన్ని తీసుకుంటున్నాము. వహా ఆకార్ నహీ హై, ఆత్మాయి మూలవతన్ వ బ్రహ్మ మహతత్వమే నివాస్ కర్తీ హై. పరంధామంలో ఏమో ఆకారం ఉండదు కదా, మన ఆత్మలు మూలవతనంలో అంటే బ్రహ్మ మహాతత్వంలో ఉండేవి.
यह आकाश तत्व है जहाँ सारी पाठ चलता है, वर्ल्ड की हिस्ट्री जागृति रिपीट होती है। इसका अर्थ भी समझते नहीं, कहते हैं रिपीट होती है। బాబా అంటున్నారు మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం, ఆకాశ తత్వం కింద ఉన్నాం అన్నమాట. ఇక్కడ సాకార పాత్ర అనేది నడుస్తుంది. ప్రపంచం యొక్క హిస్టరీ జాగృతి రిపీట్ అవుతూ ఉంటుంది. దాని అర్థం కూడా అర్థం చేసుకోరు. ఏమంటారు, అవును రిపీట్ అవుతుంది అని చెప్తూ ఉంటారు. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్, फिर क्या, फिर गोल्डन एज जरूर आएगी. సంగం యుగ్ ఏక్ హీ హోతా హై. గోల్డెన్ ఏజ్, సిల్వర్ ఏజ్ అంటే రిపీట్ అవుతుంది కదా చక్రం అనేది. మరి మళ్ళీ సంగం యుగం కూడా తప్పకుండా వస్తుంది అంటున్నారు బాబు. संगम युग एक ही होता है, सतयुग, त्रेता व त्रेता और द्वापर का संगम नहीं कहा जाता है, वह रांग हो जाता है. సంగమ యుగంలో కూడా చూడండి, సత్యుగ త్రేతాకి సంగం వస్తుంది, త్రేత ద్వాపర్కి వస్తుంది, ద్వాపర్ కలియుగాలకి వస్తుంది. ప్రతి సంగమ యుగంలో బాబా రారు. ఎప్పుడు వస్తారు, కలియుగం అంతము, సత్యుగం ఆది యొక్క సంగమ యుగంలో మాత్రమే బాబా వస్తారు. बाप कहते हैं मैं कल्प के संगम युगे आता हूँ, मुझे बुलाते ही तब है जब पतित बनते हैं. कहते हैं आप पावन बनाने आओ, पावन होते ही है सतयुग में, अभी है संगम, इनको कल्याणकारी संगम युग कहा जाता है. आत्मा और परमात्मा के विलन का समय, इनको कुंभ भी कहा जाता है. आत्माएं सागर, सागर परमात्मा से मिलन मनाती है, इसलिए కుంభ మేళా कहा जाता है. బాబాని పిలుస్తారు ఎప్పుడైతే పతితంగా అవుతారు. ఏమంటారు, బాబా వచ్చి పావనంగా తయారు చేయండి అని. మరి పవిత్రమైన వారు సత్యులో ఉంటారు. ఇప్పుడైతే సంగమయుగంలో ఉన్నారు, దీన్ని కళ్యాణకారి అంటే ఆత్మ మరియు పరమాత్మ కలయిక జరుగుతుంది, దాన్ని కుంభము అని చెప్తారు. वह फिर दिखाते हैं नदियों का मेला. दो नदियां तो है, तीसरी फिर गुप्त नदी कहते हैं. నదుల యొక్క మేళ అని చూపిస్తారు. అందులో 2 నదులు ఉంటాయి, మళ్ళీ మూడోదేమో గుప్తంగా చూపిస్తారు. यह भी झूठ, गुप्त नदी कोई हो सकती है क्या. వాళ్ళు ఏదైతే ఒకటి గుప్తంగా ఉంటుంది నది అని చెప్తారో, మరి బాబా అంటున్నారు గుప్త నది ఎక్కడైనా ఉంటుందా, ఉండదు కదా. असत्य अंटना बाबा. तीर मारा गंगा निकलाई, यह सभी झूठ, गाया हुआ है ज्ञान, భక్తి, వైరాగ్యం. ఇంకేం చెప్తారు అక్కడ, అర్జునుడు బాణం వేస్తే, భీష్మ పితామహుడికి దాహం వేసినప్పుడు అర్జునుడు బాణం వేస్తే అక్కడి నుంచి గంగ వచ్చింది అని చెప్పేసి చెప్తారు. మరి బాబా అంటున్నారు జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని చెప్తారు. यह अक्षर पकड़ लिया है परंतु अर्थ नहीं समझते. पहले पहले है ज्ञान, दिन सुख, फिर है भक्ति, रात दुख. ब्रह्मा का दिन, ब्रह्मा की रात. अब एक की तो हो नहीं सकते ना. माना ब्रह्मा का दिन, ब्रह्मा की रात, माना केवल एक ब्रह्मा की रात और दिन नहीं हो सकती है. बहुत होंगे ना. दिन होता है आधा कल्प का, फिर रात भी होती है आधा कल्प की, फिर होता है सारी पुरानी दुनिया से వైరాగ్య. బాబా ఏమంటున్నారు ఇక్కడ, జ్ఞానము, భక్తి, వైరాగ్యం అని చెప్తారంటే ఆ పదాలు పట్టుకుంటారంతే, కానీ వాటి అర్థం తెలియదు అంటున్నారు. జ్ఞానం అంటే ఏంటి, మొట్టమొదట పగలు సుఖం, తర్వాత భక్తి అంటే రాత్రి దుఃఖం. అయితే బ్రహ్మ రాత్రి, బ్రహ్మ పగలు అని చెప్తారు. అయితే ఒక్క బ్రహ్మదే రాత్రి పగలు ఉండదు కదా, చాలా మంది ఉంటారు. పగలు అర్ధకల్పము ఉంటుంది, తర్వాత రాత్రి అర్ధకల్పము, తర్వాత మొత్తం పాత ప్రపంచంతో వైరాగ్యం వస్తుంది నీకు అంటున్నారు బాబా. बाप कहते हैं देह सहित जो कुछ भी इन आंखों से तुम देखते हो उनको ज्ञान से भूलना है. కళ్ళతో ఏదైతే మీకు కనిపిస్తుందో ఇప్పుడు వాటన్నిటిని జ్ఞానయుక్తంగా మర్చిపోండి అంటున్నారు బాబా. धंधा आदि सब करना है, बच्चों को संभालना है, परंतु बुद्धि का योग एक से लगाना है. సరే మరి అన్నిటిని మర్చిపోమన్నారు కదా, అన్ని వదిలేసి వచ్చి ఇక్కడే కూర్చుంటాం, అలా కూడా కాదు. బాబా అంటారు వ్యాపారాలు చేసుకోండి, పిల్లల్ని సంభాలించండి,
కానీ బుద్ధి యోగము ఒక్క బాబాతో పెట్టుకోండి. आधा कल्प तुम रावण की मत पर चलते हो, अब बाप का बने हो तो जो कुछ करो सो बाप की राय से करो. మరి అర్థకల్పం మీరు రావణాసుని మతంపై నడుచుకుంటున్నారు, ఇప్పుడు మీరు బాబాకిగా అవ్వండి. అయ్యారు కాబట్టి ఏది చేసినా సరే బాబా యొక్క సలహాని తీసుకొని చేయండి. इसमें बाबा कहते ना श्रीमत में मनमत परमत मिक्स नहीं करना. अब बाबा के हम बन गए तो बाबा जो कहता है बाबा से राय पूछ करके राय मांग करके करो. तुम्हारा लेन देन इतना समय पतितों से चला आया है, उसका नतीजा क्या हुआ है? మరి ఇచ్చిపుచ్చుకోవడం ఇది పతితాత్మలతోనే ఉంది కదా, మరి దాని యొక్క రిజల్ట్ చూడండి ఏమైంది. दिन प्रतिदिन पतिति ही बनते आए हो, क्योंकि भक्ति मार्ग है ही उतरती कला का मार्ग. అంటే రోజు రోజుకి ఎలా అయిపోయారు మీరు, పతితులుగానే అవుతూ వచ్చారు. ఎందుకంటే భక్తి మార్గం అంటేనే ఏమంటారు, దిగజారే కళ యొక్క మార్గం అని చెప్తారు. सतो प्रधान सतो रजो तमो में आना होता है, उतरना ही है जरूर, इससे कोई छुड़ा ना सके. సతో ప్రధాన్ సతో రజో తమోలోకి రావాల్సిందే అంటున్నారు బాబా. అంటే కిందకి దిగజారాల్సింది. దీంతో ఎవరు కూడా విముక్తులు కాలేరు. లక్ష్మీ నారాయణ के भी 84 जन्म बताए हैं ना, अंग्रेजी के अक्षर बड़े अच्छे हैं. లక్ష్మీనారాయణకి ఏం చెప్తారు, 84 జన్మలని చెప్తారు కదా, టోటల్ 84 బర్త్స్. అయితే ఇంగ్లీష్ లో వర్డ్స్ ఏవైతే ఉంటాయో చాలా బాగుంటాయి. गोल्डन एज, सिल्वर एज, कॉपर एज, आयरन एज, ऐसे खाद बढ़ती जाती है. इस समय आकर आयरन एज बने हैं. गोल्डन एज में नई दुनिया थी, नया भारत था, ये लक्ष्मी नारायण का राज्य था. हाँ, ये सब कब की बातें, कल की बातें हैं. गोल्डन, సిల్వర్, కాపర్, ఐరన్. మరి బాబా అంటారు లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది గోల్డెన్ ఏజ్ లో, కొత్త భారతదేశం ఉండేది, కొత్త ప్రపంచం ఉండేది. ఇవన్నీ కూడా బాబా అంటున్నారు, నిన్నటి విషయాలు అంటున్నారు బాబా. शास्त्रों में लिख दिया है लाखों वर्ष, अब बाप कहते हैं तुम्हारे शास्त्र राइट है क्या मैं राइट हूँ? क्या समझते? మరి శాస్త్రాలేమో లక్షల సంవత్సరాలని చెప్పేసి చెప్తారు. ఒక్క సత్యుగమే ఇన్ని లక్షల సంవత్సరాలు, కలియుగమే ఎన్ని లక్షల సంవత్సరాలు అని చెప్తారు. మరి బాబా అడుగుతున్నారు, ఇప్పుడు మీ చెప్పిన శాస్త్రాలు రైటా, నేను చెప్పింది రైటా? బాబా కదా, పరమాత్మ చెప్పిందే రైట్, శాస్త్రాలు కాదు కదా. మరి బాబా అది అంటున్నారు, तुम्हारे शास्त्र राइट है या मैं जो वेद शास्त्र बहुत पढ़ते हैं, नहीं मैं राइट हूँ. बाप को कहा जाता है वर्ल्ड ऑलमाइटी अथॉरिटी. जो वेद शास्त्र बहुत पढ़ते हैं उनको अथॉरिटी कहा जाता है. బాబా ఏమంటారు, వరల్డ్ ఆల్మైటీ అథారిటీ. మరి ఎవరైతే వేదాలు శాస్త్రాలు బాగా చదువుతారో వాళ్ళని అథారిటీ అని చెప్తారు. बाप कहते हैं यह सब भक्ति मार्ग की अथॉरिटी है. ज्ञान के लिए तो मेरा गायन करते हैं, आप ज्ञान के सागर हो, हम नहीं है. मनुष्य सब भक्ति के सागर में डूबे हुए हैं. జ్ఞానం గురించి ఏమంటారు, పరమాత్మ మీరు జ్ఞాన సాగర్లు, మేము కాదు అని పాడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు మనుషులందరూ భక్తి అనేటటువంటి సాగరంలో మునిగిపోయి ఉన్నారు. सत्युग में कोई विकर्म में विकार में नहीं जाते, कलयुग में तो मनुष्य आदि मध्य अंत दुखी होते रहते हैं. बाप ने कल पहले भी ऐसे समझाया था, अब फिर समझा रहे हैं. बच्चे समझते हैं कल पहले भी बेहद के बाप से वर्षा लिया था, अब फिर पढ़कर पा रहे हैं. समय बहुत थोड़ा है. కల్ప క్రితం కూడా అనంతమైన తండ్రితో చదువుకుని వారసత్వం పొందాము, మళ్ళీ ఇప్పుడు పొందుతున్నాము. మరి ఇప్పుడు సమయం చాలా కొద్దిగా ఉంది. यह तो विनाश हो जाएंगे, इसलिए बेहद के बाप से पूरा वर्षा लेना चाहिए. మరి బాబా ఇదంతా వినాశనం అయిపోయేది ఉంది కాబట్టి వినాశనం కన్నా ముందే బాబాతో పూర్తిగా వారసత్వాన్ని తీసుకోవాలి అంటున్నారు. బాప్ టీచర్ గురు भी है, सुप्रीम फादर सुप्रीम टीचर भी है. वर्ल्ड की हिस्ट्री ज्योग्राफी कैसे रिपीट होती है, सारी नॉलेज देते हैं.
బాబా ఎవరు మనకి? సుప్రీం తండ్రి, సుప్రీం టీచర్ కూడా. ప్రపంచం యొక్క హిస్టరీ జాగ్రత్త ఎలా రిపీట్ అవుతుంది? ఇదంతా జ్ఞానం బాబా ఇస్తారు. या और कोई समझा न सके। अभी बच्चे समझते हैं 5000 वर्ष पहले मौफिक या वही गीता का भगवान है, కృష్ణ నహి హై. అయితే అన్ని బాబా అర్థం చేస్తున్నారు 5000 సంవత్సరాల క్రితం మాదిరిగా. అదే గీతా భగవంతుడు వచ్చారు మీ దగ్గరికి, శ్రీకృష్ణుడు రాలేదు. मनुष्य को भगवान नहीं कहा जाता, भगवान तो है ही पुनर्जन्म रहित, इनको दिव्य जन्म कहते, नहीं तो मैं निराकार बोलू कैसे? మనుషులు ఎవరిని కూడా భగవంతుడు అని చెప్పేసి చెప్పలేం. భగవంతుడైతే పునర్జన్మ రహితుడు, కానీ దివ్య జన్మ అని చెప్తారు కదా. లేకపోతే బాబా ఎలాగ మరి మాట్లాడతారు? పునర్జన్మ రహితుడే. మాట్లాడాలంటే మరి శరీరం కావాలి, శరీరం లేకపోతే మాట్లాడలేరు. అందుకేం చెప్తారు? రెడీమేడ్ గా ఉన్నటువంటి శరీరంలో అంటే దివ్య అలౌకిక జన్మని తీసుకుంటారు. లేకపోతే ఎలా మాట్లాడతాను? నిరాకారుడు కదా. मुझे तो जरूर आकर पावन बनाने तो युक्ति बतानी पड़े ना। तुम जानते हो परमात्मा अमर है, रावण राज में तुम सब देह अभिमानी बन पड़े हो, सतयुग में देही अभिमानी होते हैं. మరి మీకు అందరికీ తెలుసు ఆత్మ అమర్, మృత్యు అనేది ఉండదు. రావణ రాజ్యంలో అందరూ దేహాభిమానులుగా అయిపోయారంటున్నారు బాబా. సత్యుగంలో ఆత్మాభిమానిగా ఉంటారు. बाकी परमात्मा रचयिता और उनकी रचना को वहां भी कोई नहीं जानते, न यहाँ जानते न वहां जानते. जानते तो केवल संगम युग के बाबा के बच्चे. ब्राह्मणी सृष्टि के आदि मध्य का रचयिता रचना का ज्ञान समझते हैं. అయితే పరమాత్మ రచయిత వారి యొక్క రచన గురించి ఎవరికి తెలియదు. अगर वहां भी मालूम हो कि हमको फिर ऐसे गिरना है तो राजाए की खुशी ना रहे ना. खुश तो नहीं रह सकते, इसलिए बाप कहते हैं नॉलेज वहां प्रायलोप हो जाती है. जबकि तुम्हारी सदगति हो जाती है फिर ज्ञान की दरकार ही नहीं. లాజిక్ అన్నమాట. ఇప్పుడు ఒకవేళ తెలిసింది అనుకోండి, నేను మళ్ళీ వెళ్ళి ఇలా అయిపోతాను, కిందకి దిగజారుతాను, అప్పుడు ఆ సంతోషం కూడా ఉంటుంది అనమాట, రాజ్య భాగ్యం యొక్క సంతోషము కదా. అందుకనే బాబా అంటున్నారు ఈ జ్ఞానం అసలు ప్రాయలోపమైపోతుంది. ఇంకొకటి మీరు సద్గతిని పొందిన తర్వాత కదా, భక్తి జ్ఞానం సద్గతి, జ్ఞానసే సద్గతి కదా. సద్గతిని పొందిన తర్వాత మళ్ళీ జ్ఞానం యొక్క అవసరం ఏముంటుంది? బాబా అంటున్నారు జ్ఞానికి దర్కార్ హీ దుర్గతి మే హోతీ హై. इस समय सब दुर्गति में है, सब काम चिता पर बैठ जल मरे हैं. ఈ సమయంలో అందరూ దుర్గతిలో ఉన్నారు, ఎందుకంటే కామ చిత్త పైన కూర్చొని అందరూ కాలిపోయారంటున్నారు. బాప్ कहते हैं मेरे बच्चे, आत्माएं जो शरीर द्वारा आकर पाठ बजाती है वह काम चिता पर बैठ तमो प्रधान बन पड़ी है. బాబా అంటున్నారు నా పిల్లలు ఆత్మలు ఎవరైతే శరీరాల ద్వారా వచ్చి పాత్ర అభినయం చేస్తున్నారో వారు కామ వికారంలో కూర్చొని తమో ప్రధానంగా అయిపోయారు. बुलाते भी है कि हम पतित बन पड़े हैं, पतित बनते ही है काम चिता से, क्रोध व लोभ से पतित नहीं बनते. పిలుస్తారు కదా, ఓ పతిత పావన రండి, మేము పతితులుగా అయిపోయాం, పావనంగా చేయండి. మరి పతితులుగా ఎప్పుడవుతారంట? కామ చిత్త పైన కూర్చుంటే. కోపము లోభంతో పతితులుగా కారు. సాధు సంతాది పావన్ హే, దేవతాయే పావన్ హే, तो पतित मनुष्य जाकर माथा टेकते हैं, गाते भी है आप निर्विकारी हम विकारी. సాధు దేవతలు వీళ్ళందరూ కూడా పవిత్రులు కాబట్టి పతితాత్మలు వీళ్ళు ఏం చేస్తారు? శాస్త్రాంగ నమస్కారాలు చేస్తారు, పాడతారనమాట. మీరు వికారులు, మేము వికారులము. వాయిస్లెస్ వరల్డ్ విశేష వరల్డ్ గాయా జాతా హై నా, భారత్ హీ వాయిస్లెస్ వరల్డ్ థా, अब विशेष है. వికారి దునియా, నిర్వికారి దునియా. నిర్వికారి ప్రపంచం, వికారి ప్రపంచం అని చెప్తారు. ఒకప్పుడు నిర్వికారి ప్రపంచం ఉండేది భారతదేశం, ఇప్పుడు వికారి అయిపోయింది. భారత్ కే సాత్ సారా వరల్డ్ హీ విశేష హై. ఇప్పుడు భారతదేశంతో పాటు మొత్తం ప్రపంచం అంతా వికారి అయిపోయింది.
वॉइसलेस वर्ल्ड में आज से 5000 वर्ष पहले एक ही धर्म था, पवित्रता थी तो पीस प्रॉस्पेरिटी तीनों ही थे। प्योरिटी है फर्स्ट, अभी प्योरिटी नहीं है तो पीस प्रॉस्पेरिటీ भी नहीं है। మరి బాబా అంటున్నారు నిర్వికారి ప్రపంచంలో 5000 సంవత్సరాల ముందు ఒకటే ధర్మం, పవిత్రత ఉండేది కాబట్టి సుఖము శాంతి అన్ని ఉండేవి, సంపత్తి. కానీ ఇప్పుడైతే పవిత్రత ఫస్ట్ అన్నమాట. మరి ఆ పవిత్రతనే లేదు కాబట్టి శాంతి సుఖం ఏది కూడా లేకుండా అయిపోయింది. ज्ञान का सागर, सुख का सागर, प्यार का सागर एक ही बाप। कितने अच्छे अच्छे टाइटल है, ज्ञान सागरुడు, సుఖ సాగరుడు, ప్రేమ సాగరుడు, అన్ని ఒక బాబానే. तुमको भी ऐसा प्यारा बनाते हैं। इन लक्ष्मी नारायण की राजधानी में सब प्यारे हैं, मनुष्य मात्र जानवर आदि सब प्यारे हैं। सत्य की बाबा नजारे दिखा रहे, तो वहां चलो, जहां बाबा ले चलते वहां हमें जाना चाहिए, है ना, चक्कर लगाना चाहिए। तो बाबा भी सत्युग की सैर करा रहे हैं। బాబా ఏం చెప్తున్నారు, సత్యుగంలో ఈ లక్ష్మీనారాయణ రాజధానిలో అందరు ఎలా ఉంటారంటే చాలా ప్రేమగా ఉంటారు. మనుష్య మాత్రుడు, జంతువులు అన్ని కూడా ప్రేమపూర్వకంగా ఉంటాయి సత్యుగంలో. शेर बकरी इकट्ठे जल पीती है, यह एक दृष्टांत है। शेर बकरी इकट्ठे जल पीते हैं, यह एक दृष्टांत है। वहां ऐसी चीज गंध करने वाली होती ही नहीं। ఏం చెప్తారు, పులి మేక రెండు ఒకే నీటి నదుడున నీళ్ళ తాగుతాయని చెప్తారు. అంటే ఒక స్టోరీ అన్నమాట, నిజంగా అలా గాని అలా అని కాదంటే అంత సఖ్యత. ఎందుకంటే పులి మేక అంటే ఏం చెప్తారు, జాతి వైరం. పులి ఆహారమే మేక, అయినా సరే సఖ్యతగా ఉంటారు, ప్రేమగా ఉంటారు. అంటే మరి జీవ జంతువుల అంత ప్రాణుల్లో అంత ప్రేమ ఉంటే మరి మనుషుల్లో ప్రకృతిలో ఇంకెంత ప్రేమ భావన ఉంటుంది. అంటే అక్కడ ఇలాంటి మురికిని చేసేటటువంటి వస్తువులు ఉండవు. यहाँ बीमारियां मच्छर आदि बहुत है, वहां ऐसी चीज होती नहीं। साहूकार आदमियों के पास फर्नीचर भी फर्स्ट क्लास होती है, गरीबों का फर्नीचर भी साधारण। भारत अभी गरीब है, कितना किचरा लगा हुआ है। మరి బాబంటారు అక్కడ ఇలాంటి మురికొచ్చే వస్తువులే ఉండవు. సాహుకారుల దగ్గర అయితే ఫర్నిచర్ కూడా ఫస్ట్ క్లాస్ ఉంటుంది, మరి పేదవాళ్ళ దగ్గర ఫర్నిచరు సాధారణంగా ఉంటుంది. ఇప్పుడు భారతదేశం పేదగా ఉంది, అందుకే చూడంత చెత్త చెదారం, మురికి ఎంత ఊడిపోయింది అంటున్నారు బాబా. सत्युग में कितनी सफाई रहती है, सोने के महल आदि कितने फर्स्ट क्लास होते। సత్యుగంలో ఎంత శుభ్రత ఉంటుంది, బంగారు మెహళ్ళు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. వైకుంఠ की गाय भी देखो कितनी फर्स्ट क्लास होती है। టెంప్టేషన్ దేనే బాబా. సత్యుగంలో వైకుంఠంలో ఆవులు కూడా చాలా అందంగా ఉంటాయి అంటున్నారు బాబా, ఫస్ట్ క్లాస్ గా ఉంటాయంట. कृष्ण को कितनी अच्छी गाय दिखाते हैं। कृष्णपुरी में गाय तो होगी ना, वहां चीजें कितनी फर्स्ट क्लास होती है। అంటే శ్రీకృష్ణుడికి చూడండి ఏం చూపిస్తారు, శ్రీకృష్ణుడితో పాటు మంచి మంచి ఆవులను కూడా చూపిస్తారు. మరి కృష్ణపురి అని చెప్పేసి గాయనం ఉంది కదా, అక్కడ ఆవులు కూడా ఉంటాయి, అక్కడ అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. హెవెన్ తో ఫిర్ క్యా, ఇస్ పురానీ చీచీ దునియా మే తో బహుత్ కిచడా హై। మరి స్వర్గం అంటే ఏంటి, ఈ పాత చీచీ ప్రపంచంలో చాలా చెత్త చెదారం ఉంది. यह सब इस ज्ञान यज्ञ में स्वाहा हो जाएगा। మరి ఇప్పుడు ఈ జ్ఞాన యజ్ఞంలో పనికిరాని చెత్త చెదారమంతా స్వాహ అయిపోతుంది. यह सब इस ज्ञान यज्ञ में स्वाहा हो जाएगा। कैसे कैसे बॉम्ब्स बनाते रहते, बॉम्ब्स फेंके तो आग निकल आए। आजकल तो ऐसे जीवाणु भी डालते हैं, ऐसा विनाश करते हैं जो बेहद में खत्म हो जाए। हॉस्पिटल आदि तो रहेंगे नहीं जो दवाई आदि कर सके। बाप कहते हैं बच्चों को कोई तकलीफ नहीं होनी चाहिए, इसलिए गाया हुआ है నేచురల్ కైలమిటీస్ మూసల్దార్ బర్సాత్. బాబా ఏమంటున్నారు ఇప్పుడు చూడండి, యజ్ఞంలో అన్ని స్వాహ అయిపోతాయి. అంటే బాంబ్స్ ఎలా తయారు చేస్తారంటే ఒక్క బాంబ్ వేస్తే చాలన్నమాట, నిప్పు అంటుకుపోతుంది.
ఈ మధ్య రేపులు ఇంకా ఇంకా ఎలాంటి జీవాణువులు తయారు చేస్తున్నారంటే వినాశనం చేసి తీరుతాయి అన్నమాట. అవి అనంతంగా అంటే ఎక్కువ మంది చనిపోతారు. లాస్ట్ లో హాస్పిటల్స్ అవి ఉండవు. సరే మనం హాస్పిటల్లో అడ్మిట్ అవుదాము, మందులు తీసుకుందాము, అలాంటివి ఏమి ఉండవంటున్నారు బాబా. మరి బాబా అంటున్నారు పిల్లలకి ఏ కష్టము ఉండదు. అందుకనే గాయన ఉంది ఈ ప్రకృతి వైపరీత్యాలు లేకపోతే కుండపోత వర్షాలు ఇవన్నీ కూడా జరిగే తీరుతాయి. बच्चों ने विनाश का साक्षात्कार भी किया है। बुद्धि भी कहती है विनाश तो जरूर होना है. అంటే పిల్లలు వినాశనం సాక్షాత్కారం చేసుకున్నారు కదా, అంటే బుద్ధిలో కూడా మీకు అర్థమవుతుంది కదా ఇప్పుడు వినాశనము జరగాల వద్దా, వినాశనం అవ్వాలా వద్దా? అయిపోవాలి. నాశనం అయితేనే కొత్త ప్రపంచం వస్తుంది, లేదంటే ఇక్కడే ఉంటాం బాబు. ఎంత త్వరగా అయితే అంత తొందరగా స్వర్గానికి వెళ్ళిపోతాం. तंदरगा स्वर्गाనికి వెళ్ళిపోతాం. तो विनाश तो जरूर होना है. कोई कहे विनाश का साक्षात्कार हो तब माने. अच्छा नहीं मानो तुम्हारी मर्जी. మనం ఎంత చక్కగా ఏమంటారు చిల్లకి చెప్పినట్టు చెప్తుంటే చాలా మంది ఏమంటారు మాకు వినాశనం సాక్షాత్కారం అయితే అప్పుడు మేము ఒప్పుకుంటాము. బాబా అంటే సరే మీ ఇష్టము, ఒప్పుకోకండి మీ ఇష్టం. कोई कहे हम आत्मा का साक्षात्कार करें तब हम माने. अच्छा आत्मा तो बिंदी है, देख लिया तो क्या हुआ, क्या इससे सद्गति होगी? ఇంకొంతమంది ఏమంటారంట మాకు ఆత్మ సాక్షాత్కారం అయితే అప్పుడు ఒప్పుకుంటాం. సరే ఆత్మ ఎలా ఉంటుంది? బిందు స్వరూపం కదా. ఇప్పుడు ఒక స్పార్క్, ఒక బిందు కనిపించింది ఫర్ ఎగ్జాంపుల్, ఏమైంది? దాంతో మీకు ఏమైనా సద్గతి కలుగుతుందా? कहते हैं परमात्मा अखंड ज्योति स्वरूप हजारों सूर्यों से तेजोमय है, परंतु ऐसे है नहीं. गीता में लिखा है अर्जुन ने कहा बस करो, हम सहन नहीं कर सकता. ऐसी बात नहीं है. बाप को बच्चे देखे और कहे हम सहन नहीं कर सकते, ऐसा कुछ भी है नहीं. అంటే భగవద్గీతలో ఏం చూపిస్తారు? అర్జునుడికి విశ్వరూపం సాక్షాత్కారం అయితే ఆపేయండి ప్రభు, నీ విశ్వరూపం నేను చూడలేకపోతున్నా ఆపేయండి అని అన్నారు అని చెప్తారు. సహించలేకపోతున్నానని చెప్పారని చెప్తారు. బాబా అంటున్నారు అలాంటి విషయాలు ఉండవు. మీరు ఆలోచించండి, తండ్రి యొక్క రూపము పిల్లలు చూసి తండ్రి నేను నీ రూపాన్ని నేను సహించలేకపోతున్నాను అనేటట్టు ఉంటుందా? ఉండదు. जैसे आत्मा वैसे परमपिता परमात्मा बाप है, सिर्फ ज्ञान का सागर है, तुम्हारे में भी ज्ञान है. बाप ही आकर पढ़ाते हैं और कोई बात ही नहीं. जो जो जिस भावना से याद करते हैं वह भावना पूरी कर देता हूँ. मना जिसको भी साक्षात्कार हुआ हजारों सूर्यों से भी तेजोमय, ये सब उनकी भावना, उनकी कल्पना की हिसाब से बाबा भी उनको సాక్షాత్కార్ కరాతే కదా. అంటే బాబా ఏమంటున్నారు ఇక్కడ, ఎవరెవరి భావన ఎలా ఉంటుందో ఆ రకంగా నేను ఆ భావనను పూర్తి చేస్తాను. ఇప్పుడు ఎవరికైనా ఉందనుకోండి భగవంతుడు చాలా ఉన్నతమైన వాడు, 1000 సూర్యుల కన్నా తేజోమయుడు, అలాంటి భావం ఉంటే బాబా కూడా అదే రూపంలో సాక్షాత్కారం చేయిస్తారు. కానీ వాస్తవానికి ఎలా ఉంటారు బాబా? వాస్తవికంగా ఆత్మ ఎలా బిందు స్వరూపము, పరమాత్మ కూడా సేమ్ అంతే बिंदु स्वरूपम लागू ఉంటారు. वह भी ड्रामा में नूत है, बाकी भगवान किसको मिल नहीं सकता. मेरा साक्षात्कार में कितना खुश होती थी, दूसरे जन्म में भी भक्ति बनी होगी, వైకుంఠ में तो जा नहीं सकते. అంటే బాబా చూడండి రాజుకు చెప్తున్నారు డ్రామాలో ఫిక్స్ అన్నమాట. ఎవరికి ఏ భావన ఉంటేలా సాక్షాత్కారం. ఇప్పుడు మీరాబాయి ఉన్నారు, మీరాబాయికి అయితే ఎప్పుడు శ్రీకృష్ణుడు సాక్షాత్కారం అయ్యేది, ఆ సాక్షాత్కారం చేసుకున్నాం ఎంత సంతోషించేది. అయితే బాబా అంటారు తర్వాత జన్మలో కూడా ఆవిడ, ఎందుకంటే భక్త శిరోమణి అని చెప్తారు, మరి అదే సంస్కారాలు తీసుకెళ్లారు కాబట్టి తర్వాత జన్మలో కూడా భక్తినిగానే అయి ఉండొచ్చు. కానీ వైకుంఠంలోకి అయితే వెళ్ళలేదు కదా. అభి తుమ్ బచ్చే వైకుంఠ మే జానే కి తయారీ కర్ రహే హో, जानते हो हम వైకుంఠ కృష్ణపురి కే మాలిక్ బన్ రహే హే. కానీ ప్రాక్టికల్ గా పిల్లలైన మీరు వైకుంఠానికి వెళ్తున్నారు, కృష్ణపురికి యజమానులుగా తయారవుతున్నారు. यहाँ तो सब नर्क के मालिक है, हिस्ट्री जागृति रिपीट होगी ना. बच्चे जानते हैं हम अपना राज्य भाग्य फिर से ले रहे हैं. మరి ఇక్కడైతే
బాబా ఏమంటున్నారు, హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అని చెప్తారు. ఇక్కడ అందరూ నరకానికి యజమానులుగా ఉన్నారు. హిస్టరీ జాగ్రఫీ రిపీట్ అవుతూ ఉంటుంది. పిల్లలకి తెలుసు మనం మన యొక్క రాజభాగ్యాన్ని తిరిగి తీసుకుంటున్నాము. ఇది రాజయోగం యొక్క బలం. बाहुबल की लड़ाइयां तो अनेक बार अनेक जन्म चली है. योग बल से तुम्हारी चढ़ती कला है. जानते हो बरोबर स्वर्ग की राजधानी स्थापन हो रही है. బాహుబలంతో యుద్ధాలు చేసుకోవడం, గొడవలు పడడం ఎన్నోసార్లు చేశారు, ఎన్నో జన్మల నుంచి చేస్తూ వచ్చారు. కానీ యోగ బలంతో మీ యొక్క ఉన్నతి అనేది ఇప్పుడే జరుగుతుంది. మరి మీకు తెలుసు తప్పకుండా స్వర్గం యొక్క రాజధాని స్థాపన అవుతుంది. जिन्होंने कल पहले पुरुषार्थ किया होगा वैसे ही करेंगे. तुमको हार्ट फेल नहीं होना चाहिए. మరి కల్ప క్రితం ఎవరైతే అలా పురుషార్థం చేశారో ఇప్పుడు కూడా అలాగే చేస్తారు. మీరు ఇందులో హార్ట్ ఫెయిల్ కాకూడదు అంటున్నారు బాబా. कई लोगों को बहुत होता है ना, जैसे अपने लिए नहीं रहते लेकिन दूसरों के लिए बहुत अफसोस करते, अरे ये क्यों नहीं सुनता है, ये क्यों नहीं आता है, इसको कैसे समझाए, कैसे इनको ज्ञान में लाए, क्या करे. लेकिन बाबा कहते कल पहले वाला बच्चा होगा तो जरूर आएगा. इसमें हार्ट फेल नहीं होना चाहिए. जो पक्के निश्चय बुद्धि है उनको कभी संशय नहीं आ सकता. పూర్తిగా నిశ్చయ బుద్ధిగా ఉన్న పిల్లలకి ఎప్పుడు సంశయం రాలేదు. సంశయ బుద్ధి भी होते जरूर है. बाबा ने कहा है आशर्वत सुनंती कथंती भागंती अहो माया तुम इन पर जीत पा लेती हो. माया बहुत बलवान है. अच्छे अच्छे फर्स्ट क्लास सर्विस करने वाले, सेंटर चलाने वाले को भी माया थप्पड़ मार देती है. ఏం చెప్తున్నారు బాబా, సంశయ బుద్ధిగా అన్నమాట కొంతమంది అయిపోతూ ఉంటారు. పక్కా నిశ్చయ బుద్ధి కొంతమంది, అస్సలు సంశయమే రాదు. కానీ కొంతమంది సంశయ బుద్ధి అయిపోతారు. బాబా చెప్తారు కదా, ఆశ్చర్యంగా వింటారు, వినిపిస్తారు, పారిపోతారు. అంటే మాయ వాళ్ళపైన విజయాన్ని పొందింది అనుకోండి, ఎంత బలవంతంగా ఉంటుందంటే మంచి మంచి ఫస్ట్ క్లాస్ సేవ చేసే పిల్లలు, సెంటర్స్ నడిపించే వాళ్ళని కూడా మాయ చంపదెబ్బ వేసేస్తుంది. लिखते हैं बाबा शादी कर मुंह काला कर दिया, काम कटारी से हमने हार खा ली, अब तो बाबा आपके सामने आने लायक ही नहीं रहे हैं. फिर लिखते हैं बाबा सम्मुख आए. बाबा लिखते हैं काला मुंह किया, अब यहाँ नहीं आ सकते हो. यहाँ आकर क्या करेंगे, फिर भी वहां रहकर पुरुषार्थ करो. एक बार गिरा सो गिरा, ऐसे नहीं राजाई पद पा सकेंगे. कहा जाता है ना, चढ़े तो चाके वैकुंठ रस, गिरे तो एकदम चंडाल. हड गुड टूट पड़ते, 5 मंजिल से गिरते हैं, फिर कोई कोई सच लिखते हैं, कोई तो सुनाते ही नहीं है. इंद्रप्रस्थ की परियों का भी मिसाल है ना, यह है सारे ज्ञान की बात. మరి బాబంటర్ సెంటర్ నడిపించే వాళ్ళకి కూడా మాయ చెంపదెబ్బ వేసేస్తుంది. ఏం చేస్తారు, బాబాకి లెటర్ రాస్తారు, బాబా మేము వివాహం చేసుకున్నాము, వికారాలకు వెళ్ళి నల్ల ముఖం చేసుకున్నాము, మేము కామ వికారంతో ఓడిపోయాము, ఇప్పుడు మేము ముందుకు రావడానికి కూడా మేము అర్హులం కాము అని రాస్తారు. మళ్ళీ అంటారు బాబా మేము మీ ముందుకు రావాలనుకుంటున్నాము. మరి బాబా అంటున్నారు మీరు నల్ల ముఖం చేసుకుని ఇక్కడికి వచ్చి ఏం చేస్తారు, ఇంకా మీరు ఇక్కడికి రాలేరు, అక్కడే ఉండి కావాలంటే పురుషార్థం చేసుకోండి, కానీ ఒకసారి పడ్డారంటే పడ్డట్టే. అంటే రాజ పదవి కూడా ఏం పొందరు మీరు అంటున్నారు బాబా. అందుకే చెప్తారు ఎక్కితే వైకుంఠ రసం, కింద పడితే పూర్తిగా చండాల పదవి అన్నమాట. పూర్తిగా ఏ ముక్కలు సహితం ముక్కలు ముక్కలు అయిపోతాయి. ఇప్పుడు 5వ అంతస్తు నుంచి కింద పడ్డారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది. కొంతమంది సత్యం చెప్తారు, కొంతమంది వినిపించరు. అందుకేం చెప్తారు, ఇంద్రప్రస్థ్ చెప్తారు కదా, ఇంద్రుడి సభలోకి ఏం చేస్తారు, మనిషిని తీసుకెళ్లిపోయిన ఒక పరి దేవకన్య మనిషిని తీసుకెళ్ళిందని చెప్తారు భూలోకం నుంచి. అయితే నరవాసులు చేంజ్ చేశారు, ఇద్దరిని శపించేశారు, కింద రాయిగా అయిపోండి అని చెప్పేసి స్టోరీ చెప్తారు. మరి ఇక్కడ కూడా అంతే అంటున్నారు బాబా. इंद्रप्रस्थ की परियों का भी मिसाल है ना, यह है सारे ज्ञान की बातें. इस सभा में कोई पतित को बैठना हुक्म नहीं है. మరి బాబా అంటారు ఇంద్రప్రస్థంలో దేవకన్యల గురించి చెప్తారు కదా,
మరి ఇదంతా జ్ఞానం యొక్క విషయము. ఈ సభలో బాబా చెప్పేటటువంటి సభలో ఏ పతితాత్మలు కూడా కూర్చునేందుకు ఆజ్ఞ లేదు. परंतु कोई हालत में बिठाना होता है. पतिथि तो आएंगे ना. కొన్ని పరిస్థితుల్లో తప్పదన్నమాట. ఇప్పుడు విఐపీలు అలా ఉంటారనుకోండి, వాళ్ళకైతే చెప్పలేం కదా మీరు వికారంలోకి వెళ్ళకపోతే ఇక్కడికి రావాలి. కొన్ని పరిస్థితుల్లో ఇంకా పతితులైతే వాళ్ళే కదా వస్తారు ఇక్కడ పావనం కావడానికి. अभी तो देखो कितनी द्रौपदियां पुकारती है, कहती है बाबा हमको नंगन करने से बचाओ, बांधेलियों का भी पाठ चलता है. మరి ఇప్పుడు ఎంతో మంది ద్రౌపదులు పిలుస్తూ ఉంటారు, మమ్మల్ని కాపాడండి, మా గౌరవాన్ని కాపాడండి అని. బంధనంలో ఉన్న వాళ్ళ పాత్ర కూడా నడుస్తూ ఉంటుంది. కామేషు క్రోధేషు होते हैं ना, बड़ी खिटपिट होती है, बाबा के पास समाचार आते हैं. కామేషు క్రోధేషు మనుషులు ఉంటారనుకోండి, ఇంట్లో చాలా గొడవలు పడుతూ ఉంటారు. బాబా దగ్గరికి ఎన్నో సమాచారాలు వస్తూ ఉంటాయి. బేహద్ కా బాప్ कहते हैं बच्चे इन पर जीत पहनो, अब पवित्र रहो, मुझे याद करो तो गारंटी है विश्व के मालिक बनोगे. అనంతమైన తండ్రి బాబా చెప్తున్నారు, పిల్లలు ఈ వికారాల పైన విజయాన్ని పొందండి. ఇప్పుడు పవిత్రులుగా తయారకండి. నన్ను గుర్తు చేస్తేనే బాబా గ్యారంటీ ఇస్తున్నారు. నన్ను గుర్తు చేయండి, నేను మీకు గ్యారంటీ ఇస్తాను, మీరే విశ్వానికి యజమానులుగా తయారవుతారు. अखबारों में भी खुद डालते हैं कि कोई प्रेरक है जो हमसे यह बॉम्ब सारी. న్యూస్ పేపర్లలో కూడా ఏం రాస్తారంట, ఎవరో మమ్మల్ని ప్రేరేపిస్తున్నారు, అందుకే మేము ఈ బాంబ్స్ ఇవన్నీ కూడా తయారు చేస్తున్నాము అని చెప్తారు. ఇసిసే అప్నే హీ కుల్ కా నాశ హోగా. దీంతో ఏమవుతుంది, మన కులం యొక్క నాశనమే జరుగుతుంది. పరంతు క్యా కరే, డ్రామా మే నూంద్ హే, दिन प्रतिदिन बनाते जाते हैं, टाइम बहुत तो नहीं है ना. కానీ బాబా అంటారు డ్రామాలు ఫిక్స్, రోజుకి కొత్త బాంబ్స్ అవి తయారు చేస్తూనే ఉంటారు. టైం చాలా తక్కువ ఉంది కదా, టైం ఎక్కువగా అయితే లేదంటున్నారు బాబా. अच्छा मीठे मीठे सिखिलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को प्यार गुड मॉर्निंग और नमस्ते नमस्ते धारणा के लिए फर्स्ट पॉइंट, सतयुगी प्यार की राजधानी में चलने के लिए हम सभी यहाँ से डायरेक्ट कहाँ जाएंगे, पहले परमधाम जाएंगे, फिर परमधाम से हमें सदगति में जाना है, सतयुगी राजधानी में जाना है. तो बाबा कहते हैं सतयुगी प्यार की राजधानी में चलने के लिए बहुत बहुत प्यारा बनना है. సత్యుగి ప్రేమ యొక్క రాజధానిలోకి నడుచుకోవాలంటే, ప్రేమ యొక్క రాజధానిలోకి వెళ్ళాలనంటే చాలా చాలా ప్రేమగా ఉండాలి, చాలా చాలా ప్రేమగా ఉండాలి, ప్రియులుగా కావాలి. सतयुगी प्यार की राजधानी में चलने के लिए बहुत बहुत प्यारा बनना है. राजाई पद के लिए पावन जरूर बनना है. రాజ పదవి కొరకు పవిత్రంగా తప్పకుండా కావాలి. రాజ పదవి కొరకు పవిత్రంగా తప్పకుండా కావాలి. पवित्रता फर्स्ट है, इसलिए काम महाशत्रु पर विजय पानी है. పవిత్రత ఫస్ట్ కాబట్టి కామ మహాశత్రు పైన విజయాన్ని పొందాలి. పవిత్రత ఫస్ట్ కాబట్టి కామ మహాశత్రు పైన విజయాన్ని పొందాలి. सेकंड पॉइंट इस पुरानी दुनिया से बेहद का वैरागी बनने के लिए, ఈ పాత ప్రపంచంతో అనంతమైన వైరాగులుగా కావాలనంటే, इस पुरानी दुनिया से बेहद का वैरागी बनने के लिए इन आंखों से देह सहित जो कुछ दिखाई देता है उसे देखते भी नहीं देखना है.
పాత ప్రపంచంతో అనంతమైన వైరాగ్యులుగా కావాలనంటే ఈ కళ్ళతో దేహ సహితంగా ఏదైతే కనిపిస్తుందో దాన్ని చూస్తూ కూడా చూడకండి. హర్ కదం పర్ బాప్ సే రాయ్ లేకర్ చల్నా హై. ప్రతి అడుగులో బాబా యొక్క సలహాని తీసుకొని నడుచుకోవాలి. ప్రతి అడుగులో బాబా యొక్క సలహాని తీసుకొని నడుచుకోవాలి. आज का वरदान समस्याओं को चढ़ती कला का साधन अनुभव कर, समस्याओं को चढ़ती कला का साधन अनुभव कर सदा संतुष्ट रहने वाले शक्तिशाली भव. సమస్యలని ఉన్నతి చెందే కళ యొక్క సాధనంగా అనుభవం చేసుకుని ఏవైనా పరిస్థితులు వచ్చాయంటే ఏంటి, ఇది నాకు ముందుకెళ్ళడానికి ఒక ఆధారము సాధనము అలా అనుభవం చేసుకొని సదా సంతుష్టంగా ఉండే శక్తిశాలుడుగా కండి. समस्याओं को चढ़ती कला का साधन अनुभव कर सदा संतुष्ट रहने वाले शक्तिशाली भव. సమస్యలని ఉన్నతి చెందే కళ యొక్క సాధనంగా అనుభవం చేసుకుంటూ సదా సంతుష్టంగా సంతృప్తిగా ఉండే శక్తిశాలుడుగా కండి. विस्तार. जो शक्तिशाली आत्माएं है वह समस्याओं को ऐसे पार कर लेती है जैसे कोई सीधा रास्ता सहज ही पार कर लेते हैं. ఎవరైతే శక్తిశాలి ఆత్మలు ఉంటారో వాళ్ళు సమస్యల్ని ఎలా దాటుకుంటూ వెళ్ళిపోతారంటే, ఏదైనా స్ట్రైట్ గా తిన్నంగా ఉన్న దారి ఉందనుకోండి, సహజంగానే దాటుకుంటూ వెళ్ళిపోతాం. సమస్య उनके लिए चढ़ती कला का साधन बन जाती है. అంటే సమస్యలు ఏమవుతాయంట, వాళ్ళకి ఉన్నతి చెందేందుకు ఒక సాధనంగా తయారవుతాయి. హర్ సమస్య జానీ పెహచాని అనుభవం హోతీ హై. ఇంకా ప్రతి సమస్య వాళ్ళకి ఎలా అనిపిస్తుంది, ఇవన్నీ మాకు తెలిసినవేలే, ఇవన్నీ మాకు వస్తూనే ఉంటాయి, ఇప్పుడు ఈ సమస్య వచ్చిందంటే ఈ రకంగా మేము దీన్ని సాల్వ్ చేసుకోవాలి. జానీ పెహచాని తెలిసిందే అలా అనుభవం అవుతుందంట. वे कभी भी आश्चर्यवत नहीं होते बल्कि सदा संतुष्ट रहते. తెలిసిందే కదా, తెలిసిందే వస్తుంది అన్నప్పుడు ఎప్పుడు అయ్యో అవునా అరో ఈ సమస్య వచ్చేసింది ఏం చేయాలి అలా ఆశ్చర్యపడరు అంటున్నారు బాబా. ఇంకా సదా సంతుష్టంగా ఉంటారు. ముఖ से कभी कारण शब्द नहीं निकलता लेकिन उसी समय कारण को निवारण में बदल देते. నోటితో ఎప్పుడు కూడా మరి ఈ కారణము ఈ సమస్య అందుకే మేము ఇలాంటివి అసలు మాటలే రావంట. ఆ సమయంలో కూడా కారణానికి నివారణ, సరే ఇది సమస్య ఇది కారణము మరిది నివారణ, అలాంటివి వస్తాయన్నమాట. కారణానికి నివారణ అనేది మార్చేస్తారు, నివారణలోకి మార్చేసుకుంటారు. स्लोगन. स्वस्थिति में स्थित रहकर सर्व परिस्थितियों को पार करना ही श्रेष्ठता है. స్వస్థితిలో స్థితిని ఉంటూ అన్ని పరిస్థితుల్ని దాటుకుంటూ ఉండడమే శ్రేష్టత్వము. స్వస్థితి में स्थित रहकर सर्व परिस्थितियों को पार करना ही श्रेष्ठता है. స్వమానం స్వస్థితిలో ఉంటూ అన్ని పరిస్థితుల్ని దాటుకుంటూ వెళ్ళిపోవడమే శ్రేష్టత. इसीलिए बाबा भी क्या कहते हैं, स्वस्थिति से परिस्थिति को बदलो. अव्यक्त इशारे बीज रूप लाइट माइट संपन्न पवर्फुल स्थिति बनाओ. बीज रूप लाइट माइट पवर्फुल संपन्न स्थिति तैयार చేసుకోండి. कल भी बाबा ने कहा ना, वैरायटी प्रकार से अलग अलग प्रकार से करो तो रमणीकता होगी, नहीं तो फिर बोर हो जाएंगे. आज का पॉइंट है 13वां पॉइंट 13th पॉइंट. बीज रूप स्थिति या शक्तिशाली याद की स्थिति यदि कम रहती है तो इसका कारण अभी तक लीकेज है. మనలో బీజ రూప స్థితి లేదా శక్తిశాలి స్మృతి యొక్క స్థితి ఒకవేళ కనుక తక్కువగా ఉంది అంటే, ఆ శక్తిశాలి స్థితి అంతగా ఉండటం లేదు అంటే దానికి కారణం ఏంటి, ఇప్పటి వరకు ఇంకా ఎక్కడో లీకేజ్ ఎక్కడో అన్నమాట, లీకేజ్ అవుతుంది కాబట్టి మనకి శక్తిశాలి స్మృతి అనేది అనుభవం కాదు. బుద్ధి की शक्ति व्यर्थ के तरफ बढ़ जाती है.
అంటే మీ బుద్ధి యొక్క శక్తి వ్యర్థం వైపుకి వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. कभी व्यर्थ संकल्प चलेंगे, कभी साधारण संकल्प चलेंगे. जो काम कर रहे हैं उसी के संकल्प में बुद्धि का बिजी रहना, इसको कहते हैं साधारण संकल्प. అయితే వ్యర్థ సంకల్పాలు నడుస్తూ ఉంటాయి లేదా సాధారణ సంకల్పాలు. అంటే సాధారణ సంకల్పాలు అంటే ఏం చెప్తున్నారు, ఏవైతే పని చేస్తున్నారో దాని గురించి కూడా, మీరు చేసే పనిలో కూడా బుద్ధిని బిజీగా పెట్టుకోవడం, దాన్ని కూడా సాధారణ సంకల్పము అని చెప్తారు. याद की शक्ति या मनन शक्ति जो होनी चाहिए वह नहीं होती, इसलिए पावरफुल याद का अनुभव नहीं होता. మరి స్మృతి యొక్క శక్తి, మనన శక్తి ఏదైతే ఉండాలో అది ఉండదు, కాబట్టి పవర్ఫుల్ స్మృతి యొక్క అనుభవం కూడా కలగదంటున్నారు బాబా. इसलिए सदा समर्थ संकल्पों में समर्थ स्थिति में रहो, तब शक्तिशाली बीज रूप स्थिति का अनुभव कर सकेंगे. అందుకే బాబా అంటున్నారు పవర్ఫుల్ స్మృతి యొక్క అనుభవం ఎందుకు కలగదు, వ్యర్థ సంకల్పాలు సాధారణ సంకల్పాలు ఉంటాయి కాబట్టి. అందుకే సదా సమర్థ సంకల్పాలలో సమర్థ స్థితిలో ఉన్నట్లయితే శక్తిశాలి బీజ రూప స్థితిని మీరు అనుభవం చేసుకుంటారు. ఓం శాంతి.